హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నేను కాంటెంట్ చేస్తున్నా. సో లాట్స్ ఆఫ్ మెసేజ్లు వచ్చినాయి అండ్ లాట్స్ ఆఫ్ ఈమెయిల్స్ కూడా వచ్చినాయి అనమాట. సో రిలేటెడ్ టు కెరీర్ గ్యాప్ ఉంది. ఒక కోర్స్ నేర్చుకున్నా బట్ స్టిల్ ఇంకా నాకు జాబ్ రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? ఓకే, సో ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్ పైన మల్టిపుల్ క్వరీస్ వచ్చాయి నాకు. ఓకే, సో వై డోంట్ ఎందుకు ఒకటి కాంటెంట్ మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయకూడదు అని అనుకోని డిసైడ్ అయిపోయి దెన్ రికార్డ్ చేస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, సో హ్యాపీ టు సీ యూ ఆల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఫర్ ది ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే ఆర్ ఎల్స్ రెగ్యులర్ వ్యూవర్, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దెన్ సబ్స్క్రైబ్ చేయండి. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో, సో కేర్ రిలేటెడ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు అది నేను ప్రజెంట్ చేస్తాను. సో హోప్ మీకు మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీ సర్కిల్ ఉన్న వాళ్ళు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు, రైట్? సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ కాంటెంట్. సో ఫస్ట్ కెరీర్ గ్యాప్తోని ఐటీ జాబ్ ఎలా క్రాక్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ పైన నేను మల్టిపుల్ వీడియోస్ చేశాను, బట్ హవెవర్ అందులో కొన్ని క్వైరీస్ ఉన్నాయి, అవి అడ్రస్ చేయలేదు. సో ఈరోజు ఏదైతే నేను అడ్రస్ చేయలేదో ప్రీవియస్ టాపిక్స్ పైన అది నేను ఈరోజు కవర్ చేస్తాను. ఓకే, హోప్ఫుల్లీ మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది కావచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ ఎవ్రీ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం, ఫస్ట్ లెట్ ఐడెంటిఫై దట్, రైట్? సో ఫస్ట్ మీరు మేబీ 2015, 2016 యా ఫిర్ బిఫోర్ 2022 అలా పాస్ అవుట్ అయ్యారు అనుకుందాం, రైట్? సో అలాంటి క్యాండిడేట్స్కి మీకు వచ్చరికి ఏంటి అంటే, ఇప్పుడు రెజ్యూమేలో గ్యాప్ ఉంటుంది కాబట్టి, హవెవర్ మీకు జాబ్ చేయలేదు కాబట్టి, సో అలాంటి క్యాండిడేట్కి యూజువల్లీ వీ డోంట్ గెట్ ఎనీ జాబ్స్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్స్ రావు. ఓకే, సో ఎందుకంటే వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఈవెన్ 5 months గ్యాప్ ఉన్నా కానీ దే ఆర్ నాట్ అలైన్. ఓకే, సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో దిస్ ఈస్ అ రీసెంట్ ట్రెండ్. ఓకే, సో అలాంటి దానికి ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ టు వీడియో ఎంటైర్ వరకు చూడండి, రైట్? సో నా సజెషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ డైరెక్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఐటీ జాబ్. ఓకే, నేను చాలా వీడియోస్లో ఇదే చెప్పాను. ఓకే, సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఎప్పుడో పాస్ అవుట్ ఉన్న వాళ్ళు, సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు క్రాక్ ఎ జాబ్. అది ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి. ఓకే, సో ఫస్ట్ ఈజీగా ఎంటర్ అవ్వడానికి నాన్ ఐటీ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఓకే, సో ఫస్ట్ ఒక నాన్ ఐటీ జాబ్ కొట్టండి, అది ఏదైనా కావచ్చు, రైట్? అది మ్యాపింగ్ కావచ్చు, బీపీఓ కావచ్చు, ఓకేనా, సోర్సింగ్ రిలేటెడ్ యూఎస్ఐటీ రిక్రూట్మెంట్ కావచ్చు. ఇలా వీ హ్యావ్ మల్టిపుల్ సెక్టార్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక జాబ్ కొట్టండి. ఓకే, సో అందులో అట్లీస్ట్ ఒక 1 year జాబ్ కొట్టండి. ఓకే, సో ఏది పడితే అందులో జాయిన్ అవ్వకండి. సో ఫస్ట్ ప్రాపర్ ఎంట్రీ అండ్ ప్రాపర్ ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఉన్న కంపెనీస్ మాత్రం చూస్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాపర్ కంపెనీ అంటే ఏంటి అంటే, పర్ఫెక్ట్ కంపెనీ అంటే ఏంటి అని అంటే, నార్మల్గా మనకు ఒక ఎంట్రీ ఫార్మాలిటీస్ ఉంటాయి, రైట్? అంటే ఒక ప్రాపర్ ఆఫర్ లెటర్. ఓకే, అది మీ ఈమెయిల్కి, పర్సనల్ ఈమెయిల్కి దే మస్ట్ సెండ్. సో దెన్ లేటర్ ఆన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అంతా ఓకే అయిన తర్వాత, మీరు రిక్రూట్ అయిన తర్వాత మీకు Form 16 పే స్లిప్స్, ఓకేనా, అతి ముఖ్యంగా పిఎఫ్, రైట్? సో ఇవన్నీ డిడక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ మీ యొక్క శాలరీ వచ్చరికి ఏంటి అని అంటే, మీకు మీ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే దట్ నీడ్ టు బి క్రెడిటెడ్, రైట్? సో ఇలాంటి ఉన్న కంపెనీస్ లో మాత్రమే యూ నీడ్ టు క్రాక్ జాబ్. ఓకే, హవెవర్ ఇప్పుడు అన్ని కంపెనీస్ అలానే ఫాలో అవుతున్నాయి, బట్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నానంటే, లైక్ వెరీ స్టార్ట్అప్ కంపెనీస్, రైట్? సో వాళ్ళు వచ్చరికి ఏదైనా చెక్ ఇస్తున్నారు, ఆర్ ఎల్స్ డిడి టైప్ అలా అలా కొన్ని ఇస్తున్నారు అనమాట. ఓకే, సో డోంట్, అండ్ యాజ్ వెల్ పిఎఫ్స్ కూడా కరెక్ట్ గా వాళ్ళు ఇవ్వట్లేదు. ఓకే, అంటే మీన్ డిడక్ట్ చేయట్లేదు. ఓకే, సో దర్ మల్టిపుల్ కంపెనీస్ అనమాట. ఓకే, సో అలాంటి ఉన్న కంపెనీస్ మీ ఇన్ కేస్ మీకు ఆఫర్ లెటర్ అంటే ప్యాకేజ్ ఎక్కువ వచ్చినా కానీ డోంట్ జాయిన్. ఓకే, సో ఎందుకు అని అంటే వెరీ సింపుల్, మన మెయిన్ ఫోకస్ ఐటీ జాబ్. ఓకే, సో కెరీర్ గ్యాప్ ని కవర్ చేయడానికి వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నాన్ ఐటీ, రైట్? సో నాన్ ఐటీ ద్వారా మన ఐటీలోకి కెరీర్ అనేది స్విచ్ చేస్తున్నాం. ఓకే, సో ఐటీలోకి బీజీబీ జరుగుతుంది కాబట్టి, ఆ బీజీబీ తాలూకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఒకటి ఆఫర్ లెటర్, పిఎఫ్ స్టేట్మెంట్స్, శాలరీ, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎగ్జిట్ ఫార్మాలిటీస్, ఓకేనా, ఈ ఆస్పెక్ట్స్ పైన డాక్యుమెంట్స్ ఉంటాయి. అవే లేకుంటే మీరు జాబ్ ఎందుకు జాయిన్ అయ్యి వేస్ట్ కదా. సో దట్స్ వై
ఒక ప్రాపర్ కంపెనీస్ డాక్యుమెంటేషన్ ఉన్న కంపెనీ మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, చలో టీకే మీరు జాయిన్ అయిపోయారు, అట్లీస్ట్ మీరు దాంట్లో 1 year ఉండాలి. 1 year ఉండకుండి నార్మల్గా 3-4 months లో మీరు జాయిన్ అయిపోయి అదే స్విచ్ కొడదామనంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? అట్లీస్ట్ మీరు 1 year మీరు చేయాలి. సో 1 year లో మీరు ఏం చేయాలి? ఓకే, హియర్ పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 1 year లో మీరు ఏం చేయాలి అంటే ప్యారలల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోర్స్ అన్నది యూ నీడ్ టు చూస్. సో కోర్స్ ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఎలా అనలైజ్ చేయాలి అని అంటే, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే అందులో ఏ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా, ఏ మెథడాలజీస్ ఉన్నాయా లేవా, అలాంటి ఉన్న కోర్స్ మాత్రమే యూ నీడ్ టు చూస్. ఓకే, సెకండ్ థింగ్, అది ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అబ్రాడ్ కంపెనీస్ ఎలా ఉన్నాయి. అబ్రాడ్ ఈజ్ అ సెన్స్ నేను కాన్సన్ట్రేట్ చేసేది యుఏఈ అండ్ యుఎస్ యూకే, ఓకేనా, అలాంగ్ విత్ ఇండియా, ఓకేనా. సో ఈ దీంట్లో మనకు మేజర్ కంపెనీస్ మీ యొక్క కోర్స్ ఏదైతే మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారో దాంట్లో జాబ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ అవి ఆ పారామీటర్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు కోర్స్ అన్న షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ఈ ఫేజ్ కూడా మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఒకటి చూస్ చేసుకున్నారు. నౌ ఇప్పుడు మీరు ఎలా నేర్చుకోవాలి అని అంటే రిగరస్లీ 3 years లెవెల్ కి ఉండే విధంగా యూనిట్ టు ఎక్స్ప్లోర్. ఓకే, సో అది ఎలా నేర్చుకోవాలి అని అంటే లైక్ ఇట్స్ నాట్ ఏ ఫ్రెషర్ జాబ్ లాగా మీరు వెళ్ళట్లే, రైట్? ఓకేనా, ఏదైతే మీ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని మీరు ఐటీలో కన్వర్ట్ అయ్యే విధంగా మీరు దాన్ని చేసుకుంటున్నారు. ఓకే, సో అంతలా ఉండాలి మీ స్కిల్స్. ఓకే, సో యూజువల్లీ ట్రైనర్స్ ఏం చేస్తారు అని అంటే ఓన్లీ థియోటికల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, రైట్? సో వాళ్ళు థియోటికల్ చెప్తారు, మేబీ ప్రాక్టికల్ వాళ్ళు హోంవర్క్ లాగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో దాన్ని మీరు ఏం చేయాలి అని అంటే ఒక పిఓసి లాగా డెవలప్ చేయాలి. ఒక పిఓసి లాగా మీరు వీకెండ్ మొత్తం 8 hours అట్లీస్ట్ 8 hours కూర్చొని పిఓసి డెవలప్ చేయాలి మీరు. ఓకేనా, రైట్. సో డెవలప్ చేసి ఏం చేయాలి? నౌ హియర్ కమ్స్ ఎ థర్డ్ స్టెప్. ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ అనేది డెవలప్ చేయాలి. కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఒక ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకున్నారో ఆ కోర్స్ తాలూకు మెంబర్స్ ని మీరు కనెక్షన్స్ బిల్డప్ చేసుకోండి. ఓకే, వాళ్ళు ఫ్రెషర్ లెవెల్ కావచ్చు, అంటే ఎంట్రీ లెవెల్ కావచ్చు, మిడ్ లెవెల్ కావచ్చు, సీనియర్ లెవెల్ కావచ్చు, టెక్ లీడ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్? ఆ డిపార్ట్మెంట్స్ తాలూకు కనెక్షన్స్ అన్నది మీరు పెంచుకోండి. హియర్ యూ మస్ట్ బిల్డ్ ఎ కమ్యూనిటీ, రైట్? సో కమ్యూనిటీ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మీరు పిఓసి ఏదైతే చేస్తూ ఉంటారో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ నీడ్ టు పోస్ట్ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే, సో ఇక్కడ మీకు కనెక్షన్స్ అన్నది పెరుగుతాయి, ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతాయి, రీచ్ అన్నది పెరుగుతుంది, రైట్? దెన్ యూ స్టార్ట్ మెల్లిమెల్లిగా చాట్‌జిపిటి ఆర్ ఏఐ టూల్స్ వేరే ఏదైతే ఉంటాయో అది అక్కడ అప్రోచ్ అయిపోయి ఒక చిన్న షార్ట్ మెసేజ్ మీరు అప్పుడు పబ్లిక్ మీ యొక్క కనెక్షన్స్ కి మీరు రీచ్ అవ్వండి. ఏం రీచ్ అవుతారు అని అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, నాకు ఇది ఈ స్కిల్ సెట్ ఉంది, ఓకేనా, పలానా ఇలా ఉంది నా స్కిల్ సెట్, దిస్ ఇస్ మై ప్రొఫైల్ అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ మీ కంపెనీలో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పండి. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద థర్డ్ క్రూషియల్ స్టెప్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు ఈ 3 steps చేశారు, బట్ అయినా మీకు కాల్స్ అన్నది రావట్లేదు. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారు? సో దర్ ఈస్ అ 4th ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ అందరు ఫెయిల్ అయిపోతారు. ఏం చేస్తారు అని అంటే యూజువల్లీ ఇక నాకు రావట్లే కదా అని గివ్ అప్ ఇచ్చేస్తారు, ఆర్ఎల్స్ వేరే కోర్స్ నేర్చుకుంటారు. అరే ఆ కోర్సులో లేదు కదా అని వేరే కోర్స్ నేర్చుకుంటారు. అలా ఎన్ని కోర్సెస్ నేర్చుకుంటారు? ఒక ఏ అనే కోర్స్ నేర్చుకున్నారు, దాంట్లో కాల్స్ లేవు, మళ్ళీ బి అనే కోర్స్ నేర్చుకుంటారు, మళ్ళీ అది అబ్రాడ్ మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ సి అనే కోర్స్ నేర్చుకుంటారు. ఎందుకనంటే మీరు ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతారు. అది మేబీ అది వేరే వాళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతారో లేకుంటే ఇంకెవరన్నా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, దట్ ఈస్ ఇట్స్ అప్ టు యూ. బట్ మీరు ఇన్ఫ్లుయెన్స్డ్ అయిపోయి మీరు ట్రాక్ అన్నది చేంజ్ అవుతారు. అలా చేయమాకండి ఎప్పుడు కానీ. మీరు ఆల్రెడీ ఒక కోర్స్కి స్టిక్ అయినప్పుడు నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే కోర్స్ అదే మీరు నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఒక క్వైరీస్ వస్తాయి, మరి నాకు జాబ్ ఆపర్చునిటీస్ లేవు కదా, మరి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఏదైతే కోర్స్ ఉంటుందో అది స్విచ్ చేసే అదొకటే నాకు ఆప్షన్. ఓకే, ఆ ఆప్షన్ తప్ప నాకు వేరే ఆప్షన్ కనబడట్లేదు అనే దానికి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అని అంటే, ఆ క్వైరీకి ఆన్సర్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ఎంఎన్సీ ఆర్ ఇన్ ఇండియా మార్కెట్. ఇండియా మార్కెట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు అందరు. ఎందుకు అలా? సో ఈ కెరీర్ గ్యాప్ తోని మనకు వచ్చరికి ఏంటి అని అంటే, ఎంఎన్సీస్ హౌఎవర్ లైక్ యాక్సెంచర్ కానీ టీసీఎస్ కానీ అలాంటి కంపెనీస్ హౌఎవర్ దే వోంట్ ఎంట్రీ, రైట్? అలాంటి వాళ్ళకి ఎంట్రీ చేయనియరు, అలాంటి ప్రొఫైల్స్ ఎంట్రీ చేయనియరు. దట్స్ ఫైన్, ఓకే. మనకు ఆ కంపెనీస్ మాత్రమే ఉన్నాయా? వేరే కంపెనీస్ ఉన్నాయి కదా. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ ఎంఎన్సీ. అందులో రీసెంట్లీ ఒక క్యాండిడేట్ ని హైర్ చేసుకున్నాం, రైట్? సో తనకి 1.5 years ఆఫ్ గ్యాప్ ఉంది, బట్ తన స్కిల్ సెట్ చాలా బాగుంది.
సో నేను హెచ్ఆర్కి ప్రొఫైల్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత హెచ్ఆర్కి నేను ప్రొఫైల్స్ షేర్ చేశాను. హీ రిక్రూటెడ్, ఇట్స్ గెటింగ్ సాలరీ మెన్. సో మేబీ అది అవ్వచ్చు కదా, అందరికీ అలా అవుతుందా అని అంటే కాదు. బట్ అట్లీస్ట్ మీరు హోప్స్ అన్నది గివ్ అప్ ఇచ్చేస్తే దట్ ఈస్ ఏ నాన్ సెన్స్, రైట్? సో దట్స్ వై. అలా అని అందరికి అలా జరుగుతుంది అంటే కాదు, ఐ నో. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే యూనిట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టార్ట్అప్స్ ఆఫ్ మిడ్ లెవెల్. బేసికల్లీ మిడ్ లెవెల్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏంటి అని అంటే కెరీర్ గ్యాప్ లాంటివి చూడాలండి. మీకు కరెక్ట్ గా స్టఫ్ ఉన్న, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఉన్న స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అయితే ఇవన్నీ నాన్ సెన్స్ అండి. ఈ పారామీటర్ జస్ట్ టు చెక్, దట్స్ ఇట్. అలాంటి ఎంఎన్సీస్ కి వాళ్ళ పాలసీస్ కి లైక్ మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ వాళ్ళు దే విల్ సెలెక్ట్, దే విల్ సోర్స్ అండ్ దే విల్ రిక్రూట్ అనమాట కమింగ్ టు ఎంఎన్సీస్. బట్ మిడ్ లెవెల్ అండ్ స్టార్ట్అప్కి వెళ్ళిన అంత పెద్ద స్ట్రిక్ట్ పాలసీస్ ఏమి ఉండవు, రైట్? సో మీరేం చేస్తారు అని అంటే మీ యొక్క స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో దట్ యూ నీడ్ టు అప్గ్రేడ్ అలాట్. ఓకే, 3 years ప్రొఫైల్ కి మీరు చేస్తున్నారంటే మీరు సీనియర్ లెవెల్ వరకు మీరు ఏదైతే మీ స్కిల్ సెట్ ఉంటుందో దట్ యూ నీడ్ అప్గ్రేడ్, సో దట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వద్దు. అంటే ఈ క్యాండిడేట్ కు లైక్ ఇగ్నోర్ చేసేద్దాం అనే ఆప్షన్ మీరు ఇవ్వద్దు. అలా పర్ఫామ్ చేయాలి ఇంటర్వ్యూలో, ఓకేనా? బట్ మనం ఏం చేస్తున్నాం, టు బి ఫ్రాంక్, ఇన్స్టాగ్రామ్లో ఆర్ఎల్స్ వేరే ఐపీఎల్లో అలాంటి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి ఇంకా నాకు జాబ్ రావట్లేదని కామ్గా కూర్చుంటాం. ఓకే, సో దిట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే, రైట్? ఒకటి మీరు ఒక కోర్స్ నేర్చుకొని నాకు జాబ్ రావాలి అని అంటే ఇంకా దానిపైన మాత్రమే కూర్చోవాలి, ఓకేనా? వేరే యాప్స్ పైన మీరు కూర్చోవద్దు ఎక్సెప్ట్ లింక్డ్ఇన్. ఓకే, మార్నింగ్ లేచినామా, ప్రాక్టీస్ చేసినామా, కనెక్షన్స్ పెంచుకున్నామా, కనెక్షన్స్ రీచ్ అవుట్ అయినామా, కన్సల్టెన్సీస్ కి ఆర్ఎల్స్ గూగుల్లో మనం వెక్కితే చాలా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ అండ్ మిడ్ లెవెల్స్ కంపెనీస్ అదే. ఓకే, దిస్ ఇస్ అ 4th స్టెప్. చలో, ఈ 4th స్టెప్ లో కూడా మీరు ఒక రిగ్రెస్ లో మీరు మీరు చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు, బట్ నో రిజల్ట్స్ అన్న జీరో, ఏం లేదు. సో అప్పుడు వచ్చరికి ఏంటి అని అంటే దెన్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ అబ్రాడ్ కంపెనీస్ లైక్ యుఏఈ. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మైక్రోసాఫ్ట్ టూల్స్ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్ టూల్స్ తాలూకు ఏదైతే ఉంటుందో యుఏఈలో బిగ్ మార్కెట్ ఉందన్నమాట. ఓకే, సో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎంఎన్సీస్ లో ఇండియన్ ఇండియన్ ఎంఎన్సీస్ లో ఆర్ ఇండియన్ కంపెనీస్ లో మేబీ పాలసీస్ ఉంటాయి కావచ్చు, కానీ అబ్రాడ్ లో అంత పెద్ద పాలసీస్ ఏమి ఉండవు యార్. ఓకే, సో కెరీర్ గ్యాప్ ఉన్నా దట్స్ ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు రైట్ ప్రొఫైల్ ఉంటే, రైట్ క్యాండిడేట్ అయితే డెఫినెట్లీ దే విల్ టేక్. ఓకే, దెర్ ఈస్ నాట్ ఎట్ అ బిగ్ డీల్. ఓకే, కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యుఏఈ రిలేటెడ్ సిటీస్. ఓకే, యూకే అండ్ యాజ్ వెల్ యుఎస్, రైట్? సో అండ్ కెనడా, సో ఇలాంటి మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి, రైట్? సో ఆ స్టేట్స్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయి అందులో, సారీ దేర్ ఆర్ మల్టిపుల్ కంట్రీస్ అండ్ అందులో మల్టిపుల్ స్టేట్స్ ఆర్ దేర్, రైట్? సో యూ మస్ట్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దోస్, రైట్? సో అలా చెయ్యకుండా మీరు ఏం చేస్తారు, ఓన్లీ నౌకరీ నౌకరీ నౌకరీ. నౌకరీ ఒక్కటి ద్వారా కాదు యార్, ఓకేనా? ఇండియాలో ఓన్లీ నౌకరీ ఉంటుంది, బట్ అబ్రాడ్ లో లింక్డ్ఇన్ ఇస్ ప్రైమర్లీ సోర్స్. ఓకేనా? ఆ ఉన్న రిసోర్సెస్, ఆ ఉన్న సోర్సింగ్ మొత్తం లింక్డ్ఇన్ నుంచి మాక్సిమం దే విల్ టేక్ అనమాట. ఓకే, ఒక చక్కటి రెజ్యూమే ప్రిపేర్ చేయండి, ఓకేనా? సో అది చూస్తే ఇంకా జాబ్ రావాలి, ఓకేనా? సో యూఏ అంటే యూఏఈ రిలేటెడ్ ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయండి, యూకే అంటే యూకే రిలేటెడ్, యూఎస్ అంటే యూఎస్ రిలేటెడ్. సో అలా మీరు దాన్ని డెడికేట్ చేయండి. ఆర్ఎల్స్ అన్నిటి కామన్ టెంప్లెట్ ఒక రెజ్యూమే మీరు క్రియేట్ చేసేసుకుని మీరు అప్లోడ్ చేయండి, ఓకేనా? సో లింక్డ్ఇన్ ఎలా జాబ్ సర్చ్ చేయాలి, ఎవ్రీథింగ్ దాని రిలేటెడ్ కూడా నేను కాంటెంట్ క్రియేట్ చేశాను, ఓకేనా? ఒకసారి మన బయోలోకి వెళ్తే యూ కెన్ గెట్ ఆల్ దోస్ రిలేటెడ్. ఓకే, హౌ టు క్రాక్ ఆర్ఎల్స్ హౌ టు ఎక్స్పోర్ట్ జాబ్స్ ఇన్ లింక్డ్ఇన్ అని. సో అలాంటి కొన్ని క్వైరీస్ నేను పెట్టాను ఆల్రెడీ, దేర్ ఆర్ మల్టిపుల్ వీడియోస్. ఓకే, సో ఇదనమాట. సో కాన్సన్ట్రేట్ ఈ 4 ఆస్పెక్ట్స్. ఫస్ట్ నాన్ ఐటీ జాబ్, సెకండ్ కోర్స్, థర్డ్ వచ్చరికి ఏంటి అని అంటే ఎక్స్ప్లోర్ చేయడం, రైట్? దాని తర్వాత లింక్డ్ఇన్ సోర్సింగ్ అదంతా మీరు చేయాలి, ఓకేనా? ఈ ఫోర్ ఆస్పెక్ట్స్ పైన ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు లైన్ బై లైన్ కరెక్ట్ గా మీరు కన్సిస్టెన్సీ, అదే హార్డ్ వర్క్, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీకు ఎందుకు రాదండి జాబ్? ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్రెండ్స్ నా సర్కిల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు మధ్యలోనే కోర్స్ నేర్చుకొని మధ్యలోనే స్టాప్ చేసి మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకొని అందులో జాబ్ లేక మళ్ళీ ఏదో ఒక నాన్ ఐటీ జాబ్ లో వాళ్ళు ఉన్నారు, ఓకేనా? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఐ నో పర్సనల్లీ, ఓకేనా? సో అలాంటి వాళ్ళకి వాట్ ఐ కాల్డ్ కరెక్ట్ గా గైడెన్షిప్ కరెక్ట్ గా అప్రోచ్ తెలియదు. ఓకే, సో దట్స్ వాట్. నాకు చాలా క్వైరీస్ వచ్చాయి కాబట్టి యా మేబీ ఇది నాకు మేబీ నా యొక్క అండర్స్టాండింగ్, నా యొక్క అప్రోచెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కావచ్చు. దట్స్ వై ఐ డిసైడెడ్ టు క్రియేట్ కాంటెంట్ ఆన్ దిస్ పారామీటర్స్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్ప్ఫుల్ కనిపిస్తే ఓకేనా, సో ప్లీజ్ ఒక లైక్ చేయండి
అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఆర్ఎల్స్ మీకు కాకుండా మీ సర్కిల్లో ఆర్ఎల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీకు మేబీ ఈ కాంటెంట్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని అనుకుంటే దెన్ ప్లీజ్ షేర్ దిస్ కాంటెంట్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ యాజ్ వెల్. ఓకే, ఆల్ రైట్, అండ్ థ్యాంక్ యూ, అండ్ మేబీ నెక్స్ట్ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్.